వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హర్యానా ఎన్నికల ఫలితాలలో పనిచేసిన రామ్ రహీం ఫ్యాక్టర్. ఈసారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం. ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇవ్వనున్న డ్వాకా సంఘాలు. ₹10 కోట్లకు పైగా డిజిటల్ మోసం, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సంగారెడ్డి వక్ఫ్ భూముల పరిరక్షణ లీజుపై వక్ఫ్ బోర్డు చైర్మన్తో కీలక చర్చలు. అమిత్ షాతో సీఎం భేటీ, వరద సాయం, ఐపీఎస్ అధికారుల పెంపుపై చర్చ. గురుకుల కళాశాలల్లో చదివిన 32 మందికి ఎంబీబీఎస్ సీట్లు. తెలంగాణలో విస్తరిస్తున్న డెంగ్యూ, హైదరాబాద్లో 2000కు పైగా డెంగ్యూ కేసులు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కేవలం 4 రోజుల ముందు అక్టోబర్ 1న జైల్లో ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీంకు 20 రోజుల పెరోల్ మంజూరు చేయడంతో అధికారిక బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఇతర పార్టీలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. రామ్ రహీం 15వసారి పెరోల్ కూడా ఎన్నికల సమయంలోనే ఇవ్వడంతో అతని మద్దతు కోసమే బీజేపీ పెరోల్ మంజూరు చేసిందని విపక్షాలు ఆరోపించాయి. అయితే ఎన్నికల ఫలితాలు కేవలం బీజేపీకే కాదు, కాంగ్రెస్ కూడా లాభపడిందని తేలింది. డేరా అనుచరులకు నిలయంగా భావిస్తున్న 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 కాంగ్రెస్, 10 బీజేపీ, 2 ఇండియన్ నేషనల్ లోక్దల్, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అంటే ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్కు 53.57%, బీజేపీకి 35.71%, ఐఎన్ఎల్డీకి 7%, స్వతంత్ర అభ్యర్థికి 3.57% ఓట్లు వచ్చాయి. చాలామంది హర్యానా కాంగ్రెస్ నాయకులు పెరోల్ గురించి నోరు మెదపకపోవడానికి ఇదొక కారణం కావచ్చు. ఫతేబాద్, ఖైతల్, కురుక్షేత్ర, సిర్సా, కర్నల్, హిసార్ వంటి 6 హర్యానా జిల్లాల్లో విస్తరించున్న ఈ 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సీట్ల పరంగా కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సాధించింది. ఫతేహాబాద్, రతియా, తోహానా, కలయద్, ఖైతల్, షహాబాద్, తానేసర్, పెహువా, కలన్వాలి, సిర్సా, ఎల్లెనాబాద్, అడంపూర్, ఉక్లానా, నార్నాండ్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మరోవైపు అన్సీ, బర్వాలా, ఇస్సార్, నల్వా, అసంద్, గరొండా, కర్నల్, ఇంద్రి, నిలోకేరి, ఆద్వా, పుండ్రీలలో బీజేపీ విజయం సాధించింది. దబ్వాలి, రానియాలలో ఐఎన్ఎల్డీ గెలుపొందగా ఇస్సార్లో స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందల్ విజయం సాధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వరుసగా 10వసారి కీలకమైన రేటును 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్తో సహా కమిటీలో 6 మంది సభ్యులు పాలసీ రేపో రేటును యథాతథంగా ఉంచడానికి అనుకూలంగా ఓటు వేశారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు దృక్పథాన్ని మూల్యాంకనం చేసిన తర్వాత మానిటరీ పాలసీ కమిటీలోని 6 మంది సభ్యులలో 5 మంది అంగీకారంతో పాలసీ రేటును 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించింది అని శక్తికాంత దాస్ చెప్పారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు బగ్గుమనడం, ఆహార ద్రవ్యోల్బణ సూచి గరిష్ట స్థాయిలోనే నమోదవడంతో నేటి పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. మరోవంక దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉండడం, పశ్చిమ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రస్తుత రేట్లను కొనసాగించారని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం మహిళా స్వయం సహాయక బృందాలు ఆర్టీసీకి బస్సులను లీజుకి ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మహిళా సంఘాల నుండి ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునే విధానాలను ఈ బృందం సమీక్షించింది. బస్సుల కొనుగోలు కోసం బ్యాంకు రుణాలను అందజేయడం ద్వారా మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించి ఆర్టీసీ ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి వారికి అవకాశాలను పెంపొందించనున్నారు. ప్రజా రవాణా కోసం పెరుగుతున్న డిమాండ్ ప్రతిస్పందనగా ప్రవేశపెట్టిన ఈ పథకం డ్వాకా సంఘాలు కొనుగోలు చేసేటువంటి బస్సులను రాష్ట్ర రవాణా నెట్వర్క్కు లీజుకు ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఈ ప్రాజెక్టును మొదట 2 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని, దాని ఫలితాన్ని బట్టి మరింత విస్తరించాలని యోచిస్తున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్ను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. తొలుత మహిళా సంఘాల ద్వారా 100 నుంచి 150 బస్సులను కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు. మహిళా సంఘాలతో సమన్వయంతో సజావుగా పనిచేసేలా ఆర్టీసీ అద్దె బస్సుల కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయత్నం మహిళల స్వయం సహాయక సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరులను అందజేస్తుందని, రాష్ట్ర రవాణా అవసరాలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బెంగళూరులో అరెస్ట్ చేసింది. ఈ కేసు నిందితుల నుంచి మొత్తం 10,61,00,000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన ఫిర్యాదుదారు సెప్టెంబర్ 9న ముంబై పోలీసు అధికారులుగా పరిచయం చేసుకున్న వ్యక్తులు తనను సంప్రదించారని చెప్పారు. బాధితురాలి ఆధార్, పాన్లను ఉపయోగించి బ్యాంకు ఖాతా తెరిచారని, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని మోసగాళ్లు ఆమెపై తప్పుడు ఆరోపణలు చేశారు. స్కామర్లు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి కూడా బాధితులకు నకిలీ లేఖలు పంపారు. ఆస్తులు, డిపాజిట్లు, షేర్లు, జీతంతో సహా బాధితుడి ఆర్థిక వివరాలను అందులోకి వెల్లడించారు. ఈ కేసులో నిందితులు వినయ్ కుమార్, మారుతిగా గుర్తించారు. కాగా నిందితులకు టిమ్కన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట జాయింట్ అకౌంట్ ఉంది. బాధితుడి ఖాతా నుండి అందులోకి 4.62 కోట్లు బదిలీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నేరానికి ఉపయోగించిన 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సైబర్ పోసగాళ్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసినందుకు వారికి కమిషన్లు అందించారు. సైబర్ నేరగాళ్లు ఈ ఖాతాల యాక్సెస్ను పొందిన తర్వాత నిందితులు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులా నటించి బాధితుడి బ్యాంకు ఖాతా మనీ లాండరింగ్లో పాల్గొందని తప్పుడు క్లెయిమ్ చేశారు. అధికారిక విచారణ జరుగుతుందని వినయ్, మారుతులు బాధితుడు నమ్మించి నిధులను బదిలీ చేయమని బెదిరించారు. స్కామర్లు వారి మోసపూరిత కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి మ్యూల్ ఖాతాదారులను ఉపయోగించారు. తద్వారా ఆపరేషన్ చట్టబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఈ కేసులో 2 నిందితులు టిమ్కన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హెచ్డిఎఫ్సి బ్యాంకులో కరెంటు ఖాతా తెరిచారు. ఈ మోసంలో ప్రమేయం ఉన్న నెట్వర్క్ను గుర్తు చేసేందుకు దర్యాప్తు కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, లీజుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి స్థానిక ముస్లిం ప్రజాప్రతినిధులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనితో సమావేశమయ్యారు. వక్ఫ్ భూములను అతిక్రమించడాన్ని అరికట్టడంతో పాటు ఈ ఆస్తుల నిర్వహణ, లీజుకు సంబంధించిన ఆందోళనపై సమావేశంలో చర్చించారు. చర్చల సందర్భంగా స్థానిక ముస్లిం నాయకులు జిందర్ ఖాన్ మసీద్ కింద ఉన్న 104 ఎకరాల భూమిని రక్షించాలని అభ్యర్థించారు. వక్ఫ్ బోర్డు ఆ భూమి రాయితీపై కమ్యూనిటీకి లీజుకి ఇవ్వాలని కోరారు. అదనంగా సంగారెడ్డితో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని కోరారు. ఈద్గా వద్ద ఫ్లోరింగ్ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న హౌజులకు 3 కోట్లు కేటాయించాలని, రాజంపేట శ్మశాన వాటికి ఫెన్సింగ్ వేయాలని కోరారు. జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి అన్నారు. దిందర్ ఖాన్ మసీద్ కింద ఉన్న భూమిని స్థానిక ముస్లిం సమాజానికి లీజుకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని స్పందిస్తూ వక్ఫ్ ఆస్తికి లేదా భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయదని స్పష్టం చేశారు. అయితే వక్ఫ్ భూములను నిర్దిష్ట పరిస్థితుల్లో లీజుకు తీసుకోవచ్చని, వ్యవసాయ భూమికి 3 ఏళ్లు, వాణిజ్య అవసరాలకు 10 ఏళ్లు, విద్య, ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలకు 30 ఏళ్లు లీజుకు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ప్రస్తుతం 30 మంది కౌలుదారులు ఉన్నారని, అద్దెను సవరించి కొత్త లీజులు ఇచ్చే యోచనలో ఉన్నామని చైర్మన్ తెలిపారు. ఈ ప్రాంతంలో మరో 45 ప్లాట్లను లీజుకి ఇచ్చే విషయమై స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశంలో చర్చించనున్నారు. సరిహద్దు గోడల నిర్మాణం, దర్గాలు, ఈద్గాల నిర్వహణ, సంఘం లేవనెత్తిన ఇతర సమస్యలపై సమీక్షిస్తామని వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు హామీ ఇచ్చారు. సంగారెడ్డిలోని వక్ఫ్ ఆస్తులను త్వరలో మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖతో కలిసి తనిఖీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి 11,000 కోట్లు విడుదల చేయాలని ఈ సమావేశంలో అమిత్ షాను సీఎం అభ్యర్థించారు. రాష్ట్రానికి 10,320 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 416 కోట్లు మాత్రమే వచ్చాయని ఆయన హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయని, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించి వరదలు పోటెత్తుతాయని, చాలా నష్టం వాటిల్లిందని అమిత్ షాకు రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 8 వరకు భారీ వర్షాల కారణంగా 37 మరణాలు సంభవించాయని, 1,00,000కు పైగా పశువులు నష్టపోయామని, 4 లక్షల ఎకరాల్లో పంట నాశనమై భారీ నష్టాన్ని చవిచూసినట్లు సీఎం ఆయనకు వివరించారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని, తెలంగాణకు మరో 28 ఐపీఎస్లను అదనంగా కేటాయించాలని సీఎం హోంమంత్రిని కోరారు. వామపక్ష తీవ్రవాదం ప్రభావిత జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాదులను తిరిగి చేర్చాలని ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ ఆ మేరకు ఐపీఎస్ కేటాయింపులను తిరిగి పెంచాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన వ్యూహాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో అమిత్ షాతో సమావేశానికి హాజరైన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా చర్చించారు.
సాధారణ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు అద్భుతం సృష్టించారు. ఈ విద్యా సంవత్సరం నీట్ పరీక్షలో గురుకుల జూనియర్ కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీలో చదివిన 32 మంది విద్యార్థులు నీట్లో ఉత్తీర్ణులై ఎంబీబీఎస్ సీట్లు సాధించారని తెలిపారు. అసన్పర్తి, హన్మకొండ నుంచి 10 మంది, సిద్దిపేట నుంచి 3, వంగర నుంచి 3, పెద్దపూర్ క్యాప్ నుంచి 1, నేరేళ్ల నుంచి 1, పోచంపాడు నుంచి 1, వికారాబాద్ నుంచి 2, బోధన్ నుంచి 1, వేలేరు నుంచి 2, నెక్కొండ, సర్వేల నుంచి 3 చొప్పున, తూఫ్రాన్ నుంచి 1, బోరబండ్ నుంచి 1, మొత్తం 32 మంది వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పొందారని వివరించారు. గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి విద్యార్థులను అభినందించారని తెలిపారు. తెలంగాణలో డెంగ్యూ కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్లో 2731 తాజా కేసులు నమోదయ్యాయి. జనవరి 2024 నుండి రాష్ట్రంలో 9254 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో చికెన్ గున్యా, మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 379 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ వెల్లడించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నీటి ఎద్దడి, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరగడం వంటి కారణాల వల్ల వ్యాధులు పెరిగాయని వైద్యులు చెప్తున్నారు. ఈ పరిస్థితులు దోమల సంతానోత్పత్తికి అనువుగా ఉండడంతో అంటువ్యాధులు పెరిగేందుకు ఆస్కారం ఉంది. 2023లో తెలంగాణలోని 8016 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఏదేమైనా ఈ సంవత్సరం అక్టోబర్ ఆరంభం నాటికి ఇప్పటికే ఆ సంఖ్యను అధిగమించింది. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను కోరారు. దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు నిలిచిపోయిన నీటి వనరులను తొలగించడం, పరిశుభ్రత పాటించడం వంటి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించారు. అయితే అక్టోబర్ ప్రారంభంలో హైదరాబాద్లో డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో 100 డెంగ్యూ కేసులు నమోదవగా వాటిలో 10 మందిని మాత్రమే ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నామని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.